తెలంగాణలో ప్రజా తిరుగుబాటు తారస్థాయికి చేరుతోంది. మతిలేని రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర నిప్పుల కొలిమిలా మండుతోంది. రైట్, ఇక ఇదే అంశంపై స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత బాలాజీ యాదవ్ గారు. బాలాజీ యాదవ్ గారు చెప్పండి, మరి ఎన్నికల ముందు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థులు నిరుద్యోగుల పట్ల అతి ఘోరంగా వ్యవహరిస్తూ లాఠీచార్జ్, మరి దీనిపై మీ స్పందన ఏంటి? మేడం, ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిపాలన ప్రజాపాలన లెక్క కనిపిస్తా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా ఒకవైపు యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతు రుణమాఫీగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా పింఛన్ రాక వృద్ధులు వితంతువులు వికలాంగులు డయాలసిస్ పెన్షన్లు గోదకాల వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇలా మహిళలకు ఇస్తాను 25 ఇచ్చే ఆమె పరిస్థితి అమలు చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇలా యూరియా కోసం అయితే రైతుల పడని ఆగటాలు ఇన్ని అన్ని కావు. ఆదిలాబాద్ జిల్లాలో సోయ కొనుగోలు కోసం మాజీ మంత్రి జోగురామయ్య గారి ఆధ్వర్యంలో నెల రోజులుగా మేము రైతాంగం చూస్తా ఉన్నాం, ప్రజలు చూస్తా ఉన్నారు. ఒకవైపు నిరుద్యోగులకు సంబంధించి ఇలా ఒకవైపు ప్రజాపాలన అంటా ఉన్నారు. ప్రజాపాలనలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా వినతిపత్రాలు చేయొచ్చు, ఎవరైనా ధర్నాలు చేయొచ్చు, ఎవరైనా ర్యాలీలు చేయొచ్చు అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇలా ప్రజాపాలనలో ఎందుకు ప్రజాస్వామ్య పద్ధతులు, శాంతియుత పద్ధతులు విద్యార్థులు తమ యొక్క నిరసన తెలియజేస్తూ ఉంటాయి. తమ హక్కులు నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు ఇవాళ నోటిఫికేషన్ ఎత్తలేని అడుగుతా ఉంది. ఒకవైపు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి గతంలో ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టో పెట్టారు. ఇంతవరకు ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు నింపుతలేరని చెప్పేసి శాంతియుత పద్ధతిలో అశోక్ నగర్ చౌరస్తా నుంచి వాళ్ళు ర్యాలీ చేస్తా ఉంటే ఎక్స్ రోడ్ వరకు మరి వాళ్ళు ఎందుకు వీళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఎందుకు వాళ్ళపై నిర్బంధం చేస్తా ఉన్నారు, పెడతా ఉన్నారు అనే అంశాన్ని స్పష్టంగా ఈ న్యూస్ ద్వారా అడగదలుచుకుంటా ఉన్నాం. ఇలా మరి పోలీస్ స్టేషన్ లో పెడితే రేవంత్ రెడ్డి పెట్టాలి, పోలీస్ స్టేషన్ లో పెడితే కాంగ్రెస్ పార్టీని పెట్టాలి, పోలీస్ అరెస్ట్ చేస్తే ఇలా ముఖ్యమైన మంత్రుల్ని అరెస్ట్ చేయాలి. ఇలా అరెస్ట్ చేస్తే ఇలా ప్రజల సాక్షిగా ఏదైతే స్కూటీలు ఇస్తామని చెప్పేసి తరుణ్ నగర్ స్టేడియంలో ఏదైతే ప్రియాంక గాంధీ గారు మాట్లాడారో ప్రియాంక గాంధీ గారు అమలు చేయనందుకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గారిని జైల్లో పెట్టాలి, ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఇలా ఒకవైపు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు మాత్రం రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించబడాలి, ఈ దేశంలో రాజ్యాంగ హక్కులు హరించబడ్డాయని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అదే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం రాజ్యాంగ ఉల్లంఘన పాటుపడతా ఉన్నారు, రాజ్యాంగ హక్కుల్ని హరిస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తా ఉన్నారు. ప్రజాపాలన పేరుతో ఇలా ప్రజా కంటక పాలన ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇలా విద్యార్థుల పైన జరిగినటువంటి ఈ అన్యాయం ఏదైతే ఉందో, విద్యార్థుల పైన జరుగుతున్నటువంటి ఈ ఆకృత్యం ఏదైతే ఉందో, విద్యార్థుల యొక్క ర్యాలీ పైన చేసిన డెఫినెట్ గా ఇది ప్రజాస్వామ్యానికి తీరని మచ్చగా నేను భావిస్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రజాస్వామ్యం అని చెప్తూ ఒకవైపు రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని దేశవ్యాప్తంగా ప్రగల్భాలు పలుకుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని సందర్భాల్లో రాజ్యాంగం ఉల్లంఘన చేస్తా ఉంది. ఇవాళ ఒకవైపు ఎమ్మెల్యేలను అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి ఇలా ఒకవైపు స్పీకర్ చెప్తున్న సందర్భం కనపడతా ఉంది. ఒకవైపు ఏదైతేగా ముఖ్యమంత్రి రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇలా నాటిక కోసం చెప్పేసి ఇలా శాసనసభలో మాట్లాడడం చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఏ తీరుగా వ్యవహరిస్తుందో ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా విద్యార్థులకు హామీ ఇచ్చింది ఎవరని? కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తామన్నది ఎవరని? కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది ఎవరని? కాంగ్రెస్ పార్టీ. ఇలా నిరుద్యోగ ఆశల్ని అరియాచన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా ముద్దాయి వీళ్ళు చేసి వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల సమయంలో ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టి 30 లక్షల నిరుద్యోగులకు సంబంధించి 30 లక్షలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించి జీవితాలతో ఆటలాడుకొని మీకు నిరుద్యోగ గుర్తిస్తామన్న మాట వాస్తవం కాదా? 4000 2 లక్షల ఉద్యోగాల సంవత్సరం నింపుతామన్న మాట వాస్తవం కాదా? అదేవిధంగా మెగా డిఎస్సీ వేస్తామన్న మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఎటువంటి పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తామన్న మాట వాస్తవం కాదా? ఇలా విద్యార్థులకు స్కాలర్షిప్స్ దాకా కాలేజీలు బంద్ చేసే పరిస్థితి వచ్చింది. కాలేజీలు బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు బంద్ పెడతామంటే వాళ్ళ మీద ఇంకా పోలీసులతో కాలేజీ మీద దాడి చేసే పరిస్థితి కనపడతా ఉంది.
ఎవరైతే యజమానులను బెదిరించే పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు ఇలా హాస్టల్లో విద్యార్థులు గురుకుల పాఠశాలలో కేసీఆర్ గారు 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ప్రతి విద్యార్థికి 1,25,000 ఖర్చు పెట్టి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీ వర్గాలను, అగ్రవర్ణాలు ఉన్న పేదలను చదివించే ప్రయత్నంతో గొప్ప ప్రయత్నం చేస్తే మహాత్మా జ్యోతిరావు పూలే స్కూళ్లను ఇలా మూసేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అనునిత్యం ఆయో విష జనాలతోటి, అనునిత్యం ఆహారంతో, అనునిత్యం ఎలక కాట్లతోటి, అనునిత్యం పాము కాట్లతోటి ఇలా గురుకుల పాఠశాలలు తాండవిస్తా ఉంటే ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నాడు. ఒక అశోక్ నగర్ చౌరస్తాలో ఇదే రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారండి? ఛాయ్ తాగుతూ నిరుద్యోగ ఆశల్ని మీరు మొత్తం కూడా నెరవేర్చామని చెప్పేసి అన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు వస్తామని చెప్పి అన్నారు. నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పేసి అన్నారు. మరి ఆ గ్రూప్ వన్ లో మనం ఏం చూసిన ఇంటర్వ్యూలలో చూసినాము. గతంలో తీసుకొచ్చిన జీవోను తీసివేసి ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు గ్రూప్ వన్ లో ఎటువంటి అన్యాయం చేస్తుందో మనం చూసినాం. ఇలా గ్రూప్ 2 లో ఎటువంటి అన్యాయం జరుగుతుందో మనం చూస్తున్నాం. పరీక్షలు యథేచ్ఛగా జరిగే పరిస్థితి లేదు. అక్కడ వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఏదైతే గ్రూప్ 2 సంబంధించి కావచ్చు, గ్రూప్ 1 సంబంధించి కావచ్చు, యథేచ్ఛగా పరీక్ష సెంటర్లను కేటాయిస్తూ ఒకే పరీక్షా సెంటర్ లో 100,000 మంది ఇలా క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు పొందిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఒకవైపు అన్ని రంగాలలో అక్రమాలు చేస్తూ, అన్ని రంగాల్లో ఇలా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ మరి ఇలా ప్రజాస్వామ్యాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. కాబట్టి ఇలా దిల్సునగర్ లో గతంలో నిరుద్యోగులు ర్యాలీ చేసినారు, చిక్కడపల్లిలో చేసినారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులందరూ కూడా ఇలా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఖచ్చితంగా దండయాత్ర చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు, ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. కనీసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. అదే క్రమంలో ఇలా యూనివర్సిటీ భూముల్ని అప్పనంగా అమ్ముకుంటున్నారండి. విద్యాలయాలే దేవాలయాలు, విద్యాలయాలే జ్ఞాన సంపదకు కేంద్రాలు, అటువంటి విశ్వవిద్యాలయాల యొక్క భూముల్ని అమ్ముకునే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినాడు. ఇలా విశ్వవిద్యాలయాలను రియల్ ఎస్టేట్ హబ్బులుగా మార్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. గతంలో ఎస్సీ భూముల్ని 400 ఎకరాలు అమ్మే ప్రయత్నం చేసినారు. ఆ రోజు విద్యార్థులుగా టీఆర్ఎస్ పార్టీగా వారి వెనకాల ఉండి విశ్వవిద్యాలయ యొక్క భూములు అమ్మద్దని చెప్పేసి అంటే ఆ కేసీఆర్ గారి మీద ఎటువంటి మాటలు మాట్లాడినారు, కేసీఆర్ గారిని కేసులలో ఎక్కించాలనే ప్రయత్నం చేసినారు. తెలంగాణ సమాజం చూసింది. మళ్ళా ఈ రోజు మౌలానా అబ్దుల్ ఆజాద్ ఏదైతే యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ ఉందో, ఆజాద్ యూనివర్సిటీ, దాని భూములు 50 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలతో అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో కూడా జయశంకర్ సంబంధించినటువంటి యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా కోట లక్ష్మణ్ బాబు యూనివర్సిటీ కావచ్చు, ఉద్యానవన భూములకు సంబంధించి ఏదైతే రాష్ట్రంలో మొత్తం ఉన్నటువంటి భూముల్ని 50 ఎకరాలు అమ్మే ప్రయత్నం చేసినారు. చూడండి, ఎస్టీ భూములు అమలు చూస్తా ఉన్నారు, అదేవిధంగా ఆజాద్ యూనివర్సిటీ భూములు అమలు చూస్తా ఉన్నారు, అదేవిధంగా జయశంకర్ సార్ యూనివర్సిటీ భూములు అమలు చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే ఒక రియల్ ఎస్టేట్ దందా చేస్తా ఉంది. ఆ రియల్ ఎస్టేట్ దందాకు ఒక బ్రోకర్గా, ఒక మాఫియాగా రేవంత్ రెడ్డి వ్యవహరించడం, ముఖ్యమంత్రి వ్యవహరించడం సిగ్గుచేటని చెప్పేసి అలా తలదించుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ చిక్కడపల్లిలో విద్యార్థులు ఏమడిగిరండి? నేను ఉద్యోగాలు ఏమన్నా, మీరు చెప్పిన మాట ఉద్యోగాలు ఏమన్నారు, నువ్వు చెప్పిన మాటలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఏమన్నారు, అదేవిధంగా మెగా డిఎస్సీ ఏమని కోరినారు. వాళ్ళు అడిగింది కొంత కోరిక కాదు. మీరు ఎలక్షన్ సమయంలో ఏదైతే విద్యార్థులకు నిరుద్యోగ హామీని అమలు చేయమంటే ఇవాళ నిర్దాక్షిణంగా వాళ్ళ మీద. రైట్, థ్యాంక్ యూ బాలరాజు యాదవ్.